గురుగారు నమస్కారం. నమస్కారం అండి. మరి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 4 రకాల వాస్తులున్నాయి. అవునండి. మరి వీటిల్లో ఆస్ట్రో వాస్తు అంటే ఏంటి అసలు ఇది? ఆస్ట్రో వాస్తు అంటే పెద్ద మనము దాని గురించి చింతించాల్సిన అంత ఏం ఇంపార్టెంట్ కాదండి. కాదా? ఆ! అహా! ఇంపార్టెంటే. ఇంపార్టెంట్. బట్ ఆస్ట్రో అంటే ఏంటిది? వాస్తు అంటే ఏంటిదని కొంచెం సందేహంగా ఉంటది. హ్మ్. ఆస్ట్రో అంటే జ్యోతిష్యము. అవును. వాస్తు అంటే మనకున్నటువంటి వాస్తు శాస్త్రము. హ్మ్. జ్యోతిష శాస్త్రము, వాస్తు శాస్త్రం 2 కలిపితేనే ఆస్ట్రో. ఆస్ట్రో వాస్తు అంటారు. హ్మ్. సో, ఈ ఆస్ట్రో వాస్తు అనేది మేము ఎలా ఉపయోగంలోకి తెచ్చుకుంటామంటే, హ్మ్. మా దగ్గరికి ఎవరైనా వచ్చారు. సార్ మా ఇల్లు ఈస్ట్ ద్వారం అండి. ఈస్ట్ ద్వారం ఉంటే ఎలాంటి నష్టాలు ఉండవు. హ్మ్. బాగుంటాయని అందరూ అంటారు కదా! అవును. నేను ఇంట్లోకెళ్ళినప్పటి నుండి నాకెన్నో కష్టాలు అనుభవిస్తున్నాను సార్. నాకు ఈస్టర్న్ ఎంట్రీ అంటే నాకు వాస్తు పైన నమ్మకం లేదు గానీ, హ్మ్. నా జాతకరీత్యా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? మీరు చెప్పండి అని కొందరు అడుగుతుంటారు. మీ దగ్గరకొచ్చే క్లయింట్స్. హ్మ్. అవునండి. నె అప్పుడు మేమేం జేస్తామంటే, చూడండి మీరు ఆ ఇంట్లోకెళ్ళాకే ప్రాబ్లమ్ వచ్చింది కదా! మీరు మీరు ఒప్పుకుంటున్నారు అవును. క్లియర్‌గా. హ్మ్. అంతకుముందున్నప్పుడు నేను మంచిగా డబ్బులు సంపాదించి ఇల్లు కొన్నాను. మీరు ఆ ఇంట్లో ఏ ఫేసింగ్‌లో ఉన్నారండి అని అడుగుతాం. హ్మ్. అప్పుడు నేను వెస్ట్‌లో ఉన్నానండి. ఇక్కడికొచ్చేసరికి ఈస్ట్ అయిపోయిందండి అనంటే, హ్మ్. మీ జాతకంలో మీ లగ్నం సపోజ్ మీరు మేష లగ్నంలో జన్మించారండి. హ్మ్. మీకొచ్చేసి 8దో స్థానం అనేది వృశ్చిక లగ్నం అవుతుంది. హ్మ్. మీకు వృశ్చిక లగ్నంలో వచ్చే ద్వారం గనక మీరు యూజ్ చేస్తే మీకు అష్టమ స్థానం అవుతుంది. హ్మ్. జ్యోతిష శాస్త్రంలో 6, 8, 12 ఈ 3 స్థానాల జోలికి వెళ్ళొద్దు అంటారు. హ్మ్. 6 అనేది రుణము, రోగం, శత్రుభయము. ఓకే. 8 అనేది హఠాత్తుగా జరిగే పరిణామాలు. హఠాత్తుగా జరిగే ఇన్సిడెంట్స్, హ్మ్. యాక్సిడెంట్స్ లాంటివి. 12 స్థానం అంటే ఏది ఉంచుకున్నా పోయేదే. దాద్దాం అనుకుంటే అది ఈ పోతుంది. పోతే అది హ్మ్. 12 స్థానంలో మనం ఏది నిల్వ చేయలేము. నిలవదు. అది మనము చేతిలో నీళ్లు పట్టుకున్నట్టే. ఆ! కాబట్టి జ్యోతిష శాస్త్రంలో 6, 8, 12 స్థానాల్లో మన ద్వారం అనేది రాకూడదు. హ్మ్. ఈ 12 రాసులు మన ఇంట్లోనే ఉంటాయి. ఇది అద్దింటికి కూడా వర్తిస్తుందా గురుగారు? 200% వర్తిస్తుందండి. హ్మ్. ఇప్పుడు చాలా మందికి మాకెందుకండి వాస్తు, అద్దిల్లే కదా! మేము అద్దిల్లే గదా! కూలో నాలో చేసుకొని మేము మాది నడుసు ఆ ఇంటి ఆయన పేరు పైన ఉంది గదా! ఆయనకే వర్తిస్తది మాకెందుకు అని హ్మ్. అనుకుంటారు. హ్మ్. వాస్తు పురుషుడు ఇంటి ఓనర్ ఎక్కడున్నాడో అని ఆయన దగ్గరికెళ్లి చూడడు. హ్మ్. వాస్తు పురుషుడు నా పైన ఎవరున్నారు అని చూస్తాడు. ఇంట్లో ఎవరున్నారనేది. ఇప్పుడు హ్మ్. వాస్తు పురుషుడి పైనే గదండీ ఉన్నది. అవును. ఈ స్టూడియోలో వాస్తు పురుషుడు ఉన్నాడు. హ్మ్. ఆయన పైన మనం కూర్చొనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. హ్మ్. కాబట్టి ఏ ఇంట్లో ఎవరుంటారో వాళ్ళకి ఆ వాస్తు వర్తిస్తుంది. ఓహ్! 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. హ్మ్. కాబట్టి ఆ క్లయింట్‌కి నేను ఆస్ట్రో వాస్తు అనేది హ్మ్. ఆయన జాతక రీత్యా ఆయనకి మేష లగ్నంలో జన్మించాడు కాబట్టి, ఇప్పుడు మన ఛానెల్ మాధ్యంగా చెప్తున్నాను. ఎవరైతే మేష లగ్నంలో జన్మించారో వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్‌లో తీసుకోండి. హ్మ్. ఎవరైనా సరే తీసుకోవచ్చు. బట్ ఇంకా కొంచెం డీప్‌గా చూడాలంటే ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు? దాంట్లో మనకు భ్రష్టు కలిగిచ్చే గ్రహాలుంటాయి. ఓహ్! మనకు మినిమము ఒక 3-4 గ్రహాలు మోస్ట్‌లీ డేంజరస్ ప్లానెట్స్ ఉంటాయి. హ్మ్. ఈ ప్లానెట్స్‌కి లింక్ కాకుండా మన ఎంట్రీ అనేది ఉంటే మనకు అన్నీ మంచి జరగడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఆస్ట్రో వాస్తు అనేది మేము మీ జాతకాన్ని తీసుకొని, మీ జాతకానికి ఏ ఎంట్రీ మంచిది, ఏ దిక్కు మంచిది, ఎ ఎటువైపు మీ ధనస్థానం ఉంది, హ్మ్. ఎటువైపు మీకు అభివృద్ధి ఉంది, మీ సంతాన స్థానం ఏమిటి, మీకు కుటుంబ స్థానం ఎక్కడుంది, హ్మ్. మీకు దినదినాభివృద్ధి జరిగే బలమైన స్థానం స్థానం. వాయువ్యమా, హ్మ్. ఆగ్నేయమా, నైరుత్య అనేది మీ జాతకాన్ని బట్టి మీ జాతకాన్ని
వాస్తుతో అంటే మీరున్న దాన్ని లింక్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడమే ఆస్ట్రో వాస్తు అండి. సూపర్ చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి.